మన తెలుగు చలనచిత్ర చరిత్ర గురించి ఆలోచిస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆయన వారసుల్లో పరిచయం అయిన కళ్యాణ్ రామ్ గురించి మటుకు చెప్పాలి. అతనొక్కడే సినిమాతో అన్నీ అతనొక్కడే అని నిరూపించుకొని తన సత్తా చూపించుకున్నాడు. ప్లీజ్ వెల్కమ్ మై స్వీట్ బ్రదర్ కళ్యాణ్ రామ్. సో ఇప్పుడు వచ్చావు కదా, finally the effort goes to or the credit goes to Vishnu and producer of the show for him. Yeah, so what is your story? నువ్వు ఇలినాయ్ లో చదివావని విన్నాను. Illinois Institute of Technology. Oh, IT. Yeah, అండర్ గ్రాడ్ చేసావా? no MS చేశానక్క. MS చేసి సినిమాల్లోకి వచ్చావా నువ్వు? సినిమాల్లోకి వస్తావు అనుకున్నావా నువ్వు? అది అందరికి తెలిసిన స్టోరీయే, బట్ నేను చెప్తున్నాను. ఇంజనీరింగ్ అయిపోయింది కోయంబత్తూరులో. GRE టోఫల్ అన్నీ ఇచ్చేసాను. ఐ హ్యాడ్ సమ్ 4-5 months గ్యాప్. సో ఏదో ఒకటి సెవెరల్ ఐడియాస్ లైక్ అయినమ్మంటే ఏదో చేయాలి అనే ఒక తపన ఉంటుంది అందరిలో. సో ఆ ప్రాసెస్లో ఐ మెట్ చౌదరి గారు, YVS చౌదరి. హీ వాజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆర్ట్స్. ఆయన హీ సెడ్ ఒక సబ్జెక్ట్ చెప్తాను బాబు వింటారా అని. ఓకే, ఐ సెడ్ ఓకే, వి లిసన్ టు ద సబ్జెక్ట్. ఐ లవ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ ఇట్ విల్ బీ డన్ బై డాడ్. బాగుంది, ఐడియా బాగుంది, లెట్స్ డూ ఇట్. సో వీ హ్యావ్ టు కన్విన్స్ డాడ్. ఇంకా డాడీ వెంట పడ్డాను. ఇనిషియలీ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఏ సినిమా ఇది? ఇదే లాహిర్లో. ఓకే. He was not interested. Not at all. What a big hit that was, kada. I don't know, that moment, that phase, he was not interested in doing the movie. He had his own doubts. Then I was pestering him. సమస్య లేదు నాన్న, మీరు సినిమా చేయాలి అంటే నాన్న హ్యాడ్ హిజ్ ఓన్ డౌట్స్. అమ్మ చౌదరి ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు, చేయగలుగుతాడా పాపం, ఎక్కడి నుంచి చేస్తాడు? మూవీ ప్రొడక్షన్ ఇస్ లైక్ ఇట్స్ హ్యూజ్ థింగ్. చేయగలుగుతాడా లేదో, మధ్యలో అయిపోతే కష్టం అమ్మ. హీ ఎక్స్ప్రెస్ హిస్ డౌట్స్. దెన్ ఐ సెడ్ ఓకే, యూ హ్యావ్ దట్ డౌట్ కదా, ఐ విల్ బి ద ప్రొడ్యూసర్, then you do this movie. Then he was a little bit scared. He was like, అనవసరంగా వీడియో ఇరుక్కుంటాడని చెప్పి couple of days he didn't talk to me. I didn't talk to him. మౌనం. సినిమా గురించి మీరు చేయరంటే నేను మాట్లాడు మీతోనే, నువ్వు బెట్టు గురించి నేను బెట్టుగా ఉంటాను. ఇలా కొన్ని రోజులు ఒక 3-4 days జరిగిన తర్వాత దెన్ ఫైనలీ వన్ డే హీ సెడ్ ఓకే, నువ్వు నన్ను సినిమా చేయమని అడుగుతున్నావుగా, నేను నేను యూఎస్కి వెళ్ళమని అడుగుతున్నాను. ఓకే నాన్న, సరే ఐల్ గో. అండ్ దట్స్ ద వే ఐ వెంట్ టు ద US. అండ్ ఇక్కడ ఈ సినిమా ప్రొడక్షన్ బొమ్మరిల్లు వారి సినిమాని స్టార్ట్ అయింది. సో దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్. ఐ డిడ్ అ ఇయర్ జాబ్. జాబ్ కూడా చేశాను. ఎక్కడ? రాదెన్బర్గ్ అని, ఇట్స్ స్కోకీలో, ఇలినాయ్లో. ఇట్స్ బేసికలీ హార్డ్వేర్ ఓరియంటెడ్ కంపెనీ. సో అది 1 year చేసి దెన్ ఐ థాట్ ఐ డోంట్ నో వై ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నీకు నచ్చలేదు? అమెరికా నచ్చలేదా లేకపోతే? అమెరికా నచ్చింది, బట్ అక్కడ అంతగా ఉంటాం అంటే you miss everyone here. Like మన ఫ్యామిలీ, మన రూట్స్ ఇక్కడ ఉన్నాయి. somewhere you miss it. And ఈ యొక్క ప్రాసెస్ it was just going in my mind. It was not like I was expressing someone. అప్పుడు అన్నయ్య అంటే జానకిరామ్ అన్నయ్య, he started saying, అరే నీకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదా, why don't you go to movies? I got a support, అరే నా థింకింగ్ ప్రాసెస్ మా అన్నయ్యకి కూడా అనిపించింది. ఓకే, then it started off. I said, yeah, come on, I'm coming back to movies. So I should take my father's permission. మళ్ళీ అదొకటి. And it's like father's permission అంటే his like చెప్పుకో, ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయింది చేయాలని. Then I asked dad. He was also happy. Yeah, if you are interested, please. And he told me only one thing. కష్టంగా ఉంటుంది, చాలా కష్టపడాలి. It's not that easy. ఏదో యూఎస్కి వెళ్ళిపోయి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నంత ఈజీ కాదు ఇక్కడ. Are you ready for everything? I said, yeah, sure. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ అని. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. దెన్ ఐ జస్ట్ కేమ్ డౌన్. ఫస్ట్ మూవీ రామోజీరావు గారితో తొలి చూపులోనే చేశాను. దెన్ అశ్వినత్ గారి అభిమన్యు. దెన్ హిస్టరీ. నౌ ఇప్పుడు ఈ సినిమాలు చేసినప్పుడు అనిపించిందా ఎస్ నేను ఏది చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను అని? యా, 100%. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఐ డోంట్ రిగ్రెట్ దట్ నేను ఆ జాబ్ యుఎస్లో ఉండి అదంతా వదిలేసి వచ్చానని ఇప్పుడు అనుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఆ ఎక్స్పీరియన్స్కి యూఆర్ హ్యాపీ? Yeah, that was a good experience. And I give the suggestions to everyone akka. Prati vallu, they should go to the US. They have to do their masters or anything. They have to do a job. They get individuality. And basically, మన family is here. They're more conservative. Very protective గా మనం ఏం చేయాలన్నా మన పేరెంట్స్ ఉంటారు మన పక్కన. బట్
ultimately in the end of the life, anytime, you have to have your own stuff. You have your own individuality. So నీ you get లైఫ్ it there. నువ్వు ఎలా ఎన్నుకోవాలో నీకే తెలియాలి కదా. తెలియాలి. ఏదో ఒక అంటే టైంలో Every time, like, కింద పడతాం లెగుస్తాం. You'll try to know that. మీరు మీ బాబాయ్ మూవీలో బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు అనిపించిందా నీకు ఓ ఆ బగ్ అనేది అప్పుడు అనిపించిందా లేకపోతే ఊరికే That చేసి was the first time. అప్పుడు అనిపించింది, అరే యార్ ఇది బాగుంది, దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ రియలీ వాంటెడ్ అని ఉండింది అప్పుడు. అది అయిపోయిన తర్వాత అగైన్ స్టడీస్. ఎక్కడ చదువుకున్నావు నువ్వు? చాలా చోట్లక్క. అంటే హైదరాబాదా, మద్రాస్? హైదరాబాద్ లో 7th దాకా, దెన్ till 10th విజయవాడ, 11th and 12th గుంటూరు, ఓకే. దెన్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్, మాస్టర్స్ యుఎస్. ఓకే. సో హాస్టల్లో ఉన్నావా విజయవాడలో? విజయవాడ హాస్టల్ అక్క. ఫ్రమ్ 8th I was in the hostel. నేను హాస్టల్లో ఉంటాను కాదు మీ అందరే బేసిక్గా నాకు ఎలా ఉండేదంటే ఇంట్లో మమ్మీ షీఈ్ వెరీ స్ట్రిక్ట్. సో అసలు టార్చర్గా ఉండేది నాకు. అంటే టార్చర్ అంటే మా అన్నయ్య అక్క మీ అందరూ హాస్టల్ నుంచి వచ్చేవారు, మిమ్మల్ని ఎవరు కొట్టేవారు కాదు. అవును. అయ్యో పాపం పిల్లలు అక్కడి నుంచి వచ్చారా, దట్ వాస్ దేర్ విత్ మీ. ఏంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళు నాకంత తక్కువ వచ్చేది, వాళ్ళు 60-70 వచ్చేది, నన్ను మాత్రం 98 వస్తే కొడతారు ఎందుకు. ఏంటి 98 ఈసారి ఎందుకు తగ్గింది 1 మార్కు, చదువు ఇంకా. నాకు అసలు కొంచెంసేపు అర్థమేది కాదు. అండ్ మూవీస్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాస్ ఐ బికమ్ టోటలీ లూజర్ అనమాట. అసలు 45-50 నా మైండ్ వాజ్ నెవర్ ఫోకస్డ్ ఆన్ ఎనీథింగ్. ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్, ఆ మూవీ చూద్దాం. ఇట్ వాజ్ హెవాగా తిరుగుతుండేది. దెన్ అప్పుడే కరెక్ట్గా మా మావయ్య గారు చచ్చిపోయారు, అంటే మై మదర్స్ బ్రదర్. మదర్ లెఫ్ట్ మీ షీ వాజ్ దేర్ ఇన్ ద ఊరు. ఇంకెక్కడ మన పట్టించుకునేవారు ఉన్నారు, నేనే రాజు. చదివేవాడిని కాదు. 50-60. దెన్ వన్ డే మై మామ్ కాల్డ్. షీ సెడ్, అరే 90 వచ్చేవాడికి 50 వస్తుంది, వెయిట్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఇంకా బాబోయ్ కొట్టేటప్పుడు స్కేల్స్ ఇరిగిపోయాయి నా చేతుల మీద. నాకు భయం వేసింది, అయ్యా చచ్చాను ఈసారి, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి. డాడ్ వాజ్ దేర్. డాడీకి వెళ్ళి, నాన్న నేను ఇక్కడ చదవను, నన్ను హాస్టల్లో పెడితే చదువుతాను. నువ్వే అడిగావు హాస్టల్కి వెళ్తాను? డాడీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పుడు చాలా పిచ్చి పిచ్చి ప్రాంక్స్ అని చేసేవాడిని. అంటే ఫ్రాంక్లీ టు సే వల్గర్ వర్డ్స్ మాట్లాడేవాడిని. ఐ డోంట్ నో వేర్ ఐ గాట్ దోస్ ఆల్ స్టఫ్. దట్ వన్ పర్టికులర్ ఇయర్ ఐ వాజ్ ఐ డిడ్ ఆల్. తలుచుకుంటే నేనేనా చేసింది అదంతా అనిపిస్తుంది. సో దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే వీడు మారుతాడు. హీ సెడ్ ఓకే రైట్ అవే గో. మై మెమరీ ఇస్ సుహాసిని అండ్ వీవర్ నాన్నగారు వచ్చినప్పుడల్లా పిలిపించి మాట్లాడేవారు. అన్నయ్యతో నాకు ఎక్కువ ఇష్టం ఉండేది కదా. బానియన్ ట్రీ దగ్గర చదివేటట్టు రాళ్ళేసి కొట్టేవాడు నన్ను. ఇప్పుడు అడిగినప్పుడు కూడా ఎవరి గురించో అమ్నేషన్ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. కాదే అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నట్టు. సో నేను ఎప్పుడు ఏడిపిస్తా ఉంటాను దాని గురించి. ప్రతి విషయంలోనూ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంట. ఒక యాక్టర్ గానే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ అని స్టార్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నావు. నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఒక ప్రొడ్యూసర్ గా నీ సినిమా నువ్వే తీసుకోవాలని ఎలా అనిపించింది నీకు అసలు? అతను అక్కడే ఇట్స్ ద లైఫ్ అక్క. నాకు ఐ థింక్ ప్రాబ్లీ ఇన్ మై లైఫ్ టోటలీ త్రూ అవుట్ మై కెరియర్ ఐ డిడ్ తొలి చూపులోనే ఫస్ట్. దట్ వాజ్ అ ఫ్లాప్. ఐ డిడ్ అభిమన్యు. దట్ వాజ్ ఆల్సో ఫ్లాప్. సో మన ఇండస్ట్రీలో అక్క బీయింగ్ స్టార్ కిడ్స్ ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఇన్ టు ద మూవీస్. బట్ వచ్చిన తర్వాత ఎవరికి లేనంత ప్రెషర్ కానీ బర్డన్ కానీ ఇట్స్ టూ హెవీ ఫర్ అస్ టు లిఫ్ట్. అతను అక్కడ స్క్రిప్ట్ నేను యాక్చువల్లీ తొలి చూపుల సినిమా అప్పుడే విన్నాను. ఇట్ వాస్ జస్ట్ 15 minutes నరేషన్ బై సురేందర్ రెడ్డి. పెట్టేదనే చెప్పాడు సబ్జెక్టు. ఇనిషియల్ ఎపిసోడ్ చెప్పాడు, మధ్యలో బ్లాక్ చెప్పాడు, క్లైమాక్స్ చెప్పాడు, అంతే. దెన్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగాను, చాలా మంది దగ్గర తిరిగాను. ఓకే అలా 1 year ఐ డిడ్ంట్ హ్యావ్ మూవీస్. ఇంకెక్కడ అండర్ గ్రౌండ్లో దాక్కున్నట్టు, ఎక్కడ చిన్న చోట సిట్టింగ్ వేసుకుంటూ. వన్ ఫైన్ డే ఐ హావ్ డిసైడెడ్ ఓకే ఐ విల్ మేక్ దిస్ మూవీ. మేకింగ్ ద ప్రొడక్షన్ ఓకే దట్స్ ఫైన్. టు థింక్ అబౌట్ ఇట్ ఇస్ వెరీ ఈజీ, బట్ హౌ డూ యూ ఇంప్లిమెంట్ ఇట్, దట్ వాస్ ద వర్స్ట్ పార్ట్. ఐ లవ్ ద సబ్జెక్ట్ సో మచ్, ఐ కాంట్ లీవ్ ఇట్. సో ఐ థాట్ ఓకే లెట్స్ సీ అని వెళ్ళి ఒకరోజు డాడీని ఎర్లీ మార్నింగ్ పూజ అయింది, పూజ కూర్చుంటే నేను వచ్చాను. నేను నాన్న ఏంటి నాన్న మీరు ఏమనుకోపోతే ఒకటి చెప్తాను. మళ్ళీ నేను తీసుకొస్తున్నాడు ఏంటి ఏంటి. బట్ హీ వాజ్ అ బిట్, హీ న్యూ మీ మై పొజిషన్, ఐ వాజ్ నెవర్ టాకింగ్ టు ఎనీవన్ ఇన్ ద హౌస్. ఐ వాజ్ మై మైండ్ వాజ్ డిస్టర్బ్డ్ బేసికలీ, నాట్ హ్యావింగ్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ టోల్డ్ నాన్న నేను ప్రొడక్షన్ ఛార్జ్ చేస్తాను. ఏంటి అన్నారు.
అది నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను, అతను ఒకటే తీస్తాను. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్, హీ వాజ్ జస్ట్ సైలెంట్ ఫర్ 30 seconds. హీ జస్ట్ క్లోజ్ హిస్ ఐస్, దట్ చేసుకున్నాను, అంత మంచి జరుగుద్ది. రియలీ అంత క్విక్ గా ఎస్ అనుకుంటారా? క్విక్గా నాన్న షూర్ నాన్న, షూర్ నాన్న చేసుకో, దా మనం వెళ్దాం బయటకు అన్నారు. ప్రొడక్షన్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అమ్మా. నీ యొక్క ఆశని, నీ యొక్క ఇదిని నేను కాదన్ను. డూ ఇట్, గో ఆన్, యూ కెన్ డూ ఇట్, బట్ యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ టు గో త్రూ. లైక్ యూనో ప్రొడక్షన్ అనేది మన ఫ్యామిలీలో ఎవరైనా చేస్తుంటే అక్క, me going into it is different. Because they'll always be a support of our elders. They'll ask us, okay, take it like this. It's me on a whole, like no one is there. You have to generate money. Like, it's not that easy. ఒక ఫ్లాప్ హీరో మీద who's going to give you money? ఎవరు పెడతారు? పెట్టమన్నా ఎవరు పెట్టరు. ఇవన్నీ ఆలోచించుకున్నావా లేదా అంటే, డాడీ ఓకే అన్నారన్న దాంట్లో అన్ని ఆలోచించుకున్నా పర్ఫెక్ట్. మళ్ళీ ఎక్కడ మళ్ళీ నేనేమన్నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను వద్దంటారు అని. ఎస్, then started the real struggle. You wouldn't believe there were certain days where I slept on the floor. Anta tension, anta so many things happened, but I'm very happy that it's successful. Ee cinema lo oka major guy, I want to say how a family can back you up. That's my sister mainly, tarvata ma annaya. He was in the US then, so financially ఆయన హెల్ప్ చేశారు. తర్వాత చిక్రన్ అని ఇంకొక అన్నయ్య, ఆయన కొంచెం హెల్ప్ చేశారు. ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్ అక్క. బట్ దిస్ వన్ అదర్ పర్సన్ హూ హెల్ప్ మీ, దట్స్ నౌ మై బ్రదర్ ఇన్ లా, దట్స్ హరికృష్ణ. సినిమా అంటే ఏంటో నేర్చుకుందని వచ్చాడు. హీ డిడ్ంట్ కమ్ హియర్ టు ఇన్వాల్వ్ ఇన్ టు అతను ప్రొడక్షన్ అంటే. హీ జస్ట్ కేమ్ హియర్. ఒక రోజు వచ్చి, ఏమంటే నేను కొన్ని ప్రొడక్షన్ చూసుకుంటాను, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, చూస్తాను హౌ ఆర్ యూ మేకింగ్ ద మూవీ అని చెప్పి అలా వచ్చి. సో వన్ డే హీ సా మీ ఆల్ దిస్, లైక్ ఎక్కువ టెన్షన్ తోని ఇటు అటు తిరగటం. అప్పటికి యు వర్ మ్యారీడ్ రైట్? నో మ్యారేజ్ అవ్వలేదు. ఏం అసలు ఐ డోంట్ నో హరికృష్ణ. సో యువర్ ఫాదర్ ఇన్ లా పేరు కూడా హరికృష్ణ? ఆయన పేరు ఈశ్వర్ నారాయణ, అంటే హరి అనేది మా బ్రదర్ ఇన్ లా పేరు హరికృష్ణ. ఓకే. నేను ఆ కష్టాలు పడతాను చూసి వాళ్ళ నాన్నగారికి వెళ్ళి చెప్పాడు, నాన్న ఆయన చాలా కష్టాలు పడుతున్నారు, నాకు తోచిన సాయం నేను చేస్తాను. నేను ఆయన చూడలేను, బికాస్ వాళ్ళకి ఏంటంటే రామారావు కూడా ఎంత పిచ్ అంటే ది కుడెంట్ సీ మీ లైక్ దట్. ఇంత కష్టాలు పడుతున్నాడు ఏంటి వీళ్ళకి అని, దాని మీద హీ ఫండెడ్ మీ. అతను కూడా ఇలా నాకు ఇంకొక మనిషి హెల్ప్ చేశారు అక్క, దట్స్ ఇన్ అ బిగ్ వే. లైక్ అది మా పెద్దనాన్న, అంటే మా హనుమంతరావు పెద్దనని, మా మదర్స్ సిస్టర్స్ హస్బెండ్ ఊర్లో ఉంటారు. హీ హెల్ప్ మీ ఇన్ అ వెరీ బిగ్ వే. లైక్ ఐ హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. ఫ్రాంక్లీ టు సే, నేను చెప్పలేదు ఎవరికి, చెప్తే జనాలకి ఇలా ఉంటుందా అని అనుకుంటారు. బట్ రియల్లీ టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు ఓపెన్ అప్ మై సెల్ఫ్. ఐ రియల్లీ వాంటెడ్ టు సే వాట్ ఐ వాంటెడ్ టు సే. చెప్పాలి, బికాజ్ ఇలా మనకు సినిమా వాళ్ళు మనకు అన్ని ఉంటాయి, ఈజీగా ఉంటారు. బట్ యూర్ ద ట్రూ గ్రాండ్ సన్ ఆఫ్ అ లెగసీ అన్నమాట. నీకు కూడా కష్టాలు ఉంటాయి అనేది జనాలకు తెలియాలి, యూనో. అండ్ థ్యాంక్ యూ, నువ్వు అంత ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్పినందుకు. అతను ఒక్కడే వాజ్ లైక్ అన్బిలీవబుల్ హిట్. సో నీకు హౌ డిడ్ యూ ఫీల్ రియలీ టు లుకింగ్ సడన్ గా ప్రొడ్యూసర్లు ఏం సినిమా తీస్తారు, ఏదైనా పర్వాలేదని వచ్చి ఉంటారు కదా? యా వచ్చారక్క. ఒక 3 ఏళ్ళ దాకా కళ్యాణ్ రామ్ ఎవరు, అతను ఒక పబ్ కానీ ఒక రెస్టారెంట్ లో కానీ కనిపించని కళ్యాణ్ రామ్ ప్రతిరోజు కనిపడేవాడు ప్రతి చోట. దెన్ ఆఫ్టర్ దట్ యా ప్రొడ్యూసర్స్ వేర్ దేర్. దెన్ ఐ వాస్ లిటిల్ పిక్కీ ఆన్ ద సబ్జెక్ట్. సో దెన్ ద ప్రాసెస్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ అగైన్ ప్రొడ్యూసర్స్. సో ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్, మీ భార్యని మీరు ఎక్కడ కలిసారు? పెళ్లి చూపులో కలిసాను. పెళ్లి చూపులు లైక్ ఫార్మల్ ఎప్పుడు జరిగే పెళ్లి చూపులు లాగా? ఎప్పుడు జరిగి. డాడీకి ఏంటంటే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నుంచి కోరిక. ఒక డాక్టర్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాగా కోరిక. అని ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే చాలా గౌరవం. స్వాతి అంటమ్మా ఒక అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకుంటామని. పెళ్ళి అంటారు ఏంటిది, నేను ఎప్పుడు చేసుకున్నానా? లేదు, ఇంటి పేరు చెప్పారు. నేను ఆఫీస్కి వచ్చి ఈ ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారే మన దగ్గర అని మా వాళ్ళతో అడిగితే, ఎందుకు మన హరిగారే కదండి అన్నాను. నేను మరి మీరు పడాలి వల్ల అన్నాను. అవునండి అని. ఓకే. మా కజిన్ ఇంకొక అన్నాడు, శేఖర్ అని. ఇట్స్ త్రూ హిమ్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ వాస్ హరి సిస్టర్. దెన్ ఐ కేమ్ టు నో ఇట్ వాస్ హర్. పెళ్లి చూపులు జరిగినాయి. వెళ్ళి చూశాను, వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. సరే అనుకున్నాం. వాళ్ళు ముందు కూర్చున్నాం, మేము పక్కన అక్కడ కూర్చున్నాం. ఇట్లా తను ఇలా తను అప్పుడప్పుడు నేను అలా సరే అమ్మాయిని చూద్దామని చెప్పి తల ఎత్తుంటే అమ్మాయిని చూసేది, చూస్తాను వద్దు. ఇట్ వాస్ అ వెరీ వెరీ టిపికల్ పెళ్లి చూపులు అక్కడ, వెరీ టిపికల్.
టైం అయిపోయింది నాన్న, ఓకే ఓకే మాట్లాడుకున్నారు అంతా ఓకే కదా, ఓకే నాన్న వెళ్ళిపోయాం. ముహూర్తాలు చెప్పారు, ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి జరిగింది. నిన్ను స్వాతిని చూసినప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో మీరిద్దరు. యునో ఒక అసలు లవ్ మ్యారేజ్ అనుకుంటారు ఎవరైనా. యునో దట్ సో క్యూట్ టుగెదర్. ఇప్పటికి కూడా ఆ ఒక అన్యోన్యత అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. సో యూ ఫినిష్ ఈచ్ అదర్ సెంటెన్సెస్ అలా అనిపిస్తుంటుంది. ఐ ఓన్లీ మెట్ వన్స్, బట్ ఆ ఎనర్జీ మీ ఇద్దరిలో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. మీకు పాప కూడా కదా? బాబు. బాబు, యా. వాట్స్ హిస్ నేమ్? సౌర్యరామ్. మీ గురించి ఒకరి దగ్గర ఒక బైట్ తీసుకున్నాం, ఆ బైట్ చూసి కంటిన్యూ చేద్దామా? హాయ్ అమ్మ కళ్యాణ్. నా పెద్ద తమ్ముడు కళ్యాణ్, నా చిన్న తమ్ముడు ఏమో తారక్. కళ్యాణ్ చాలా చిన్నప్పటి నుంచి చాలా పుట్టుదల మనిషి. అనుకున్నట్టే సాధిస్తాడు ఏదైనా సరే. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు ఏంటంటే, మా పెద్దనాన్న అది మన సాయికృష్ణ గారు వారి ఇంట్లో పెద్ద ఆల్సేషన్ కుక్క ఉండేది. ఆ ఆల్సేషన్ కుక్క ఒకసారి మా తమ్ముడు వెనకాల చేసి ఒకసారి నిక్కల్లా ఇంటి అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. అట్లా బాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది బేసిక్గా ఇట్లా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను నాన్నకు, తప్పకుండా నువ్వు మొదలుపెట్టుకో అని చెప్పేసి అన్నాం. తర్వాత ఒకసారి ఇట్లా గడ్డి పెట్టాను నేను మా పెద్దనాన్న కళ్యాణ్ కలిపి నా తాతగారు పుట్టిన దగ్గరికి. సో ఆ సందర్భంలో డోర్ తీసేసి ఆల్మోస్ట్ 80 స్పీడ్లో ఉన్నాం మేము. దూకేస్తాను నా కారు పోతాయని చెప్పేసి అట్లా పెద్దగొడతాం. అసలు చాలా అర్థం చేశాడు. హోటల్కి వచ్చేసేసి అద్దాలు బాగా కొడతాను, డబ్బులు పోతాయని చెప్పేసి చాలా ఇదిగా అసలు చేసేవాడు అనమాట. తర్వాత సైమిల్టేనియస్గా తారక్ కూడా పుట్టుదలగా సినిమాల్లో ఆది కానీ సింహాద్రి కానీ లేదంటే కనుక యమదం కానీ అట్లా మంచి హిట్స్ ఇస్తూ వస్తుందని ఆ పుట్టుదల అనేది అందరిలోనూ ఉంది మాకు. మా కళ్యాణ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అమ్మ. లక్ష్మి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కానీ ఒకే ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన, చిన్నప్పుడు నేను నేర్పించేవాడు అని చెప్పేసి ఇప్పుడు మా తమ్ముడిని మాత్రం ఏమి నేర్పించి మాట ఇబ్బందికరమైన క్వశ్చన్లు వేసి ఇచ్చేయమాట. Hi Guardian Bye, how are you? I love you. Love you too. Bye. It was so nice. Thanks a lot for it. చూసావా, అన్నయ్య ఒప్పుకున్నాడు నన్ను ఏడిపించేవాడని చిన్నప్పుడు. అది ఒప్పుకున్నారు, బట్ ఐ షుడ్ థ్యాంక్. It was a great thing. Thanks a lot. You're welcome. Thank him. Yeah. అంత ఓపెన్ గా చెప్పినందుకు. నీ గుట్టంతా బయట పెట్టాడు. మీ నాన్నగారితో మమ్మీతో ఇప్పుడు అన్నయ్య మాట్లాడిన చూసాం. అసలు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఒకే ఇంట్లో ఉంటూ మీకు షూటింగ్ లేని రోజు ఎలా ఉంటుంది అందరూ ఇంట్లో ఉన్నప్పుడు? Wake up, play with my son. మా అన్నయ్య పిల్లలు ఉన్నారు, మా అక్క అబ్బాయి ఉన్నాడు హర్ష. అంటే డాడ్ మార్నింగ్ వెళ్ళిపోతారు, సో ఐ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ డాడ్. ఒక 5కి లెగుస్తారు. ఆ 6:30 to 7 మధ్యలో హాఫ్ అన్ అవర్ ఐ సిట్ అండ్ టాక్ విత్ హిమ్. అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది డాడీ అంటే, బట్ లేటర్ ఆన్ స్టేజెస్ లైక్ నౌ హీస్ మోర్ లైక్ అ గ్రేట్ ఫ్రెండ్ టు మీ. మమ్మీ క్లోజా, డాడీ క్లోజ్ అను? అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పెరిగింది మామ్ తోని, బట్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ నౌ ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాడ్. స్వాతిలో ఉన్న క్వాలిటీస్ నీకు ఎక్కువ నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నా లైఫ్లో ఐ కెన్ సే బీయింగ్ బోర్న్ యాజ్ నందమూరి తారక రామారావు గారి గ్రాండ్ సన్ అండ్ హరికృష్ణ సన్ is one major part in my life. Second one is getting into movies. The third best thing that could ever happen to me is getting married to my wife. I can proudly say that. నేను చాలాసార్లు చెప్పాను, విష్ణు కూడా చెప్పాను, నాకు పెళ్ళైన like 1 year తర్వాత విష్ణు పెళ్లి చేసుకో. That is the best thing that can ever happen to you. He should thank me for that. నా మూలంగా పెళ్ళైంది విష్ణుకి. నువ్వు చెప్పి నీ మాట విని పెళ్ళైంది. నా మాట విని భయపడేవారు. So that is, frankly to say, it's the best thing that could ever happen. The third best thing that could ever happen to me. Swati is the best thing. Generally it's like people say మన వైఫ్ ఉంటే చాలు, మనం వెళ్ళిపోదాం, వేరే ఇంటికి వెళ్ళిపోదాం, వేరే ఇంట్లో ఉందాం, వాళ్ళ ఫ్యామిలీతో మనకు సంబంధం లేదు, మన ఫ్యామిలీతో మనకు సంబంధం లేదు అని జనరల్గా పీపుల్ హావ్ బికమ్ లైక్ దట్. ఐ డోంట్ నో వై. చాలా మంది న్యూట్రల్ ఫ్యామిలీస్కి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మై థింగ్ ఇస్ అక్క, నేను స్వాతిని మ్యారేజ్ చేసుకుంటంలో నాట్ ఓన్లీ స్వాతి, I got their family as my family. It's almost like I treat my Mawai Garu as my father, my Attamma as my mother. They are so close to me. So Swati is like, she's very cool,
షీఈ్ వెరీ కేరింగ్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. తను ఇంకా ప్రాక్టీస్ చేస్తుందా డాక్టర్? లేదు, షీఈ్ ఇంటూ బిజినెస్, షీ లైక్స్ బిజినెస్, సో షీఈ్ ఇంటూ బిజినెస్ రైట్ నౌ. బట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. యా, ఎంబీబీఎస్ కంప్లీట్ సో అయిపోయింది. హౌస్ డాక్టర్ అన్నమాట. యా, అందరికి, అదే. డాడ్ కి, మామ్ కి, నాకు, అందరికి షీఈ్ అ హౌస్ డాక్టర్. You're I'm happy. very, very happy. And another great thing is my son. In Bangkok, we were shooting for 15 days for this movie. This was the first time ever in my life. Like, I became homesick. Telikon only 4 days tarvata, I was missing him so much. Oh. I was thinking, yaar, why did I come to this place? Yenti ikkada shooting chestunna nenu. And I was telling my people, Babu, next cinema nunchi no foreign shootings. Nenu raanu. I can't live without my son. Oh. So Any I more just- future plans of more children? ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ షేర్ ద సేమ్ లవ్ టు సమ్ అదర్ పర్సన్, నాకు తెలియదు. బట్ ఐఎమ్ వెరీ పొసెసివ్ అబౌట్ దిస్ పర్సన్. హీస్ వెరీ అడోరబుల్, హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇద్దరు ఉండాలే బాబు. నువ్వు ఇప్పటికే ఇలా ఉంటే ఇంకా వాడికి ఏ అడిగేసినా బాబోయ్ అనుకుంటాడు. తర్వాత డాడీ ఓ లవ్ అని అనిపించదు, అమ్మో టార్చర్ అనుకుంటాడు. హౌస్ యువర్ రిలేషన్షిప్ విత్ తారక్? ఆ ప్రశ్నకు సమాధానం, తారక్ కి నీకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? తారక్తో అక్క ఫ్రాంక్లీ టు సే, చిన్నప్పుడు చాలా తక్కువ అక్క ఫ్రాంక్గా మాట్లాడారు. లైక్ యూనో అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, హాయ్ కొంచెం ఆడుకునే వాళ్ళం. నేను 7th class ఐ వాజ్ అవుట్. నేను సమ్మర్ వెకేషన్ వచ్చిన వాళ్ళు సమ్మర్ వెకేషన్ ఉండేవారు కాదు. ఇంకా దేస్ ఆల్మోస్ట్ పీపుల్ డు నాట్ నో, నాకు 5 years గ్యాప్ ఉంది నాకు తారక్కి. పీపుల్ డు నాట్ నో దట్ హీస్ 5 years younger టు మీ. సో దేస్ అ స్లైట్ జనరేషన్ గ్యాప్. అంతా అయిపోయింది. నేను యూఎస్లో ఉన్నాను, ఇంకా ఇక్కడ వస్తాం. ఇట్ వాస్ వెరీ లైక్ ద లైఫ్ బికెమ్ వెరీ లైక్ హరిబరిగా ఇది చేస్తాం, అది చేయడం, అది ఇది కొన్ని రోజులు ఇంకా కనెక్షన్ వాజ్ లైక్ అ బిట్ స్లైట్లీ అవే. తొలి చూపుల సినిమా అప్పుడు కలిసాను. లైక్ ఇట్ వాస్ యార్ యు బికమ్ సో బిగ్. అవునా? యా, చాలా పెద్దడు అయిపోయారు నువ్వు. అదే కొంచెం దానికి భయం. లైక్ ఇట్స్ రెస్పెక్ట్. లైక్ జనరల్ గా మాకు మీ ముందు కొన్ని మేము చెయ్యం, పక్కన చేస్తున్నా కానీ కొన్ని చెయ్యం. లైక్ ఇట్స్ లైక్ దట్. కొంచెం ఇట్స్ లైక్ రెస్పెక్ట్. అండ్ ఫ్రమ్ దెన్ వీఆర్ మా సేమ్ ఫీల్డ్. దెన్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ హ్యాడ్ ఎ ఫోటో సెషన్ విత్ డాడ్. అందరం కలిసి వీ హ్యాడ్ ఇట్. అప్పుడే కరెక్ట్గా ఐ థింక్ సింహాద్రి రిలీజ్ అయింది. నేను తొలి చూపులను చేస్తున్నప్పుడు సింహాద్రి షూటింగ్ జరుగుతుంది. ఐ యూస్ టు గో టు ద షూటింగ్. నేను వైజాగ్ లో షూటింగ్ చేస్తాను, తను వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి కలుస్తాం. వీ యూస్ టు మీట్ ఇన్ ద నైట్స్, వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ టుగెదర్. దెన్ సింహాద్రి షోకి పిలిచాడు, మేము వెళ్ళాం. సో ఇట్స్ లైక్ దట్. ఫ్రమ్ దెన్ ఆన్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. వీ హ్యావ్ అ గుడ్ ర్యాపో విత్ ఈచ్ అదర్. So finally like the whole family together. అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య ఇండస్ట్రీ పెడుతున్నారు అక్క. హీస్ కాకినాడలో హీస్ స్టార్టింగ్ అ బిజినెస్, హీస్ స్టార్టింగ్ అన్ ఇండస్ట్రీ దేర్. ఓకే. సినీ ఇండస్ట్రీలో ఏం లేదు? సినిమా ఇండస్ట్రీ డెఫినెట్లీ హీస్ అ పార్ట్ ఆఫ్ ఎన్టీఆర్ ఆర్ట్స్. ఓకే. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ పాలిటిక్స్ లో నువ్వే. అంత ఆలోచన లేదక్క, నిజంగా లేదు. ఐ డోంట్ నో. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అ లాట్. సో ఐ జస్ట్ థింక్ ఆయన ఏమి ఇస్తాడో అది తీసుకుంటేనే మన బాధ్యత. దానికని మనం ఎక్కువ ఆరాటపడినా ఉబలాటపడినా రాదు. బట్ ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఇప్పుడైతే ఏం లేదక్క. అయ్యో, అనవసరంగా ఎల్లో వేసుకున్నాను నీ కోసం. నేను ఇళ్ళ అనుకుంటూ మావయ్య గారు చెప్తారక్క, అక్క ఇంట్రెస్ట్ ఉంది తీసుకెళ్ళిపోదాం మావయ్య. నీకు తెలీదా, చిన్నప్పుడే నన్ను రామారావు అంకుల్ అడిగారు అసలు. ఎవ్రీ ఈవినింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని నేను. నా ఒకే నోట్లో గోరుముద్దలు, అసలు ఒకే ప్లేట్ లో నుంచి కూడా తిన్నాం మేము. సో ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. పైన అందరూ రెడీగా ఉండండి, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీ అన్ని అయిపోతాను. నో, బట్ బేసిక్ గా నాకు ఐ లైక్ హెల్పింగ్ పీపుల్. నాకు ఆ నేచర్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ పాలిటిక్స్ అనేది ఇట్స్ ఐ డోంట్ నో న్యాచురల్. నాకు ఐ డోంట్ హ్యావ్ అన్ అవర్జన్ అని లేదు, ఓకే వెంటనే దిగిపోవాలని లేదు. బట్ ఇంట్రెస్ట్ అనేది మటుకు ఉంది 100%. ఇప్పుడు మటుకు లేదు. ఇప్పుడు సినిమాలు, నా తమ్ముళ్ళు, నా షో, నా కెరియర్, ఎంజాయింగ్ దిస్. ఎప్పుడైనా వాట్ ఐ బిలీవ్ ఇస్ అక్క, ఫస్ట్ మీరున్న దాంట్లో యూ ట్రై టు బి నంబర్ 1. ఎస్. మీకు నచ్చిన తర్వాత దెన్ ట్రై టు థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇది ఇంకా మనం కష్టపడుతూ ఉండగా ఇంకా వేరే ఇక్కడ రెండు కాళ్ళ మీద, రెండు పడవల మీద కాలు వేసుకొని డోంట్ ట్రావెల్ దట్ వే. హరే రామ్ మూవీలో మీ 2 క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాటి కోసం ఏమైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అక్క, పోలీస్ క్యారెక్టర్ కన్నా ఆ సైకిక్ క్యారెక్టర్ బాగుంటుంది అక్క.
మరీ క్వశ్చన్ అడగాలన్నట్టు లేదు బట్ ఆ ఇంట్రెస్ట్ ఒక యాక్టర్ గా ఆ ట్విస్టెడ్ క్యారెక్టర్స్ ఏ నచ్చుతాయి మామూలుగా. అంటే ఐ పుట్ నేను ఎక్కువ కీన్ ఇంట్రెస్ట్ పెట్టింది ఆ సైకో క్యారెక్టర్ బికాస్ ఐ నెవర్ డిడ్ ఇట్. కొంచెం ఇట్స్ జనరల్ రెగ్యులర్ లైఫ్ లో మనం చూడడం అట్లాంటి క్యారెక్టర్స్ అవును. అంటే ఉండొచ్చు బట్ నేను చూడలేదు ఇప్పుడు. సో దానికోసం ఐ హ్యాడ్ టు వర్క్ లిటిల్ బిట్ హార్డ్. బట్ ద మేకప్ పార్ట్ కానీ హెయిర్ ముందు వదులుతాం, కళ్ళ కింద కాటుకు పెడతాం, బ్రౌన్ ఐస్, అంటే మా మేకప్ మ్యాన్ చేసిన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సజెషన్స్ ఇచ్చింది స్వాతి. ఓ సో స్వీట్. సో సో ఇన్వాల్వ్ అవుతుంది నీ క్యారెక్టర్స్ లో, నీ మూవీస్ లో. నేను సబ్జెక్ట్ చెప్తాను అక్క. ఓ చెప్తావు నువ్వు. నాకు మాట్లాడటం చాలా ఇష్టం. ఓకే. నేను ఏ సబ్జెక్ట్ ఉన్నా దానికి వెళ్ళి చెప్తాను. నువ్వు క్యారెక్టర్స్ లో చాలా, నీ గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం అంట కదా. చాలా చాలా ఇష్టం. నువ్వు ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నువ్వు వెంటనే క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతావా లేకపోతే అబ్బబ్బే, ఇట్స్ అంత మెయిన్ scene లేదు. సబ్జెక్ట్? అంత సీన్ లేదు అక్క. నేను సబ్జెక్ట్ వినేటప్పుడు ఒక సగటు ప్రేక్షకుడిగానే వింటాను. ఓ గుడ్. సో ఫైనల్ గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఆఫ్ ద రికార్డ్ ముందే చెప్పేస్తావు అక్క. ప్రిపేర్ అవుతాను. లేదు, నేను కూడా ఆన్సర్స్ కూడా నీకే ఇచ్చేస్తాను. ఓ 2 ఆప్షన్స్ ఇస్తాను. Then సో ఇస్తాను. యూ చూస్ వన్. ఓకే. మీకు ఇష్టమైన సినిమా దానవీర సూరకర్ణ ఆర్ సమరసింహారెడ్డి? నో, ఇది ఇది తప్పు క్వశ్చన్ అక్క. అసలు ఇది అడిగితే సి ఉంది ఆప్షన్. లేదు, ABA మళ్ళీ CDEF సిడిఎఫ్ ఒక సి ఒక్కడే చాలు. లేదు. బోత్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఎందుకు ఇష్టం, ఆ సినిమా ఎందుకు ఇష్టమైంది? దట్ వాస్ లైక్ తాతగారు. ఇట్స్ టు హిస్ ఎక్స్ట్రీమ్ అక్క. లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, 4 characters. That's too big a job. I know. And he did great thing. నువ్వు నమ్మవక్క, నేను ఫస్ట్ టైం ఇట్స్ ఓపెన్ అండి. నేను చాలా చిన్నప్పుడు, ఐ థింక్ 12 years or something, దాని మీద సూరకని డాడీ పెట్టుకొని చూస్తున్నారు. నాకు మొక్క అర్థం కాదా, నిజం చెప్తున్నా. ఒక్క డైలాగ్ అర్థం కాలేదు. బట్ ఐ వాస్ జస్ట్ వాచింగ్ ద మూవీ. ఎందుకంటే ఆయన యాక్షన్. అవును. ఎంతమందికి పౌరాణిక డైలాగులు అర్థం అవుతాయి, ఎంతమందికి ఆ మీనింగ్ అర్థం అవుతుంది అనేది. ఆయన సినిమా మ్యూట్ లో పెట్టుకొని చూడొచ్చు అసలు. దట్ వాస్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ. Yeah. సో దట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ దట్ పర్సన్. సచ్ అ గ్రేట్ పర్సన్. సమరసింహారెడ్డి అంటే ఇట్ వాజ్ లైక్ యాక్షన్, లైక్ యూనో ఆ డైలాగ్స్ కానీ యాక్షన్ బిల్డప్. అప్పుడు దాకా తెలుగు ఫీల్ అంత లేదు, అవును ఉండింది. బట్ ఒక లెవెల్లో ఇట్ వాస్ ఆన్ అ డిఫరెంట్ స్కేల్, ఆన్ అ లార్జర్ స్కేల్. సో దట్ వాస్ టూ గుడ్. సో ఆ 2 ఉంటాయి. సౌండ్ ఇది I just assumed no దానవీర సూరకర్ణ అంటాను because it's తాతగారు's movie, but they have that's 2 different beautiful. things అక్కడ. 2 different things. This is muted, you love this movie. This one, have it in DTS theater. yes that's true. మీకు ఇష్టమైన హీరో బాలకృష్ణ ఆర్ హరికృష్ణ? ఎవరు ప్రిపేర్ చేశారు క్వశ్చన్స్? నేను ఆ సమాధానం చెప్పను అసలు. సి ఆప్షన్ చేయకుండా ఏబీ ఇచ్చేసి సి చేస్తే ఈజీ అయిపోతుంది కదా. ఉండేదే 3-4 క్వశ్చన్. like I can give you the reasons why I like both of them. ఓకే, రీజన్స్ తీసుకుంటాను. Reasons I can give you. ఓకే. బాబాయ్ మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే we never saw dad. I never saw dad. I never knew. ఓకే, దాని మీద చూసిన పాప ఆయన ఏమో అసలు తెలియదు, ఆయన యాక్టింగ్ తెలియదు, నిజంగా తెలియదు. తాతగారి ముందు ఎవరు యాక్టింగ్ కనపడింది, మా బాబాయ్ యాక్టింగ్ కూడా కనపడలేదు. అవును. ఎవరు యాక్టింగ్ కనపడలేదు ఆ సినిమాలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే. తర్వాత మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది తాతగారు బాబాయ్ సినిమా. సో ఓకే, బాబాయ్ సినిమాలు ఎక్కువ, ఎందుకంటే అప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇట్ వాజ్ ఇన్ ద ట్రెండ్. సో అప్పుడు నా ఫ్రాంక్ ఫీలింగ్ అక్క, డాడ్ ఈజ్ వెరీ గుడ్ అట్ యాంగ్రీ ఎమోషన్స్. ఆయన ఇంట్లో కూడా అలాంటి కోపం వస్తాయా? లేదు, ఇంట్లో హీఈస్ అదేంటో చాలా మంది మిస్కన్సెప్షన్. హీఈస్ లైక్ ఎ స్మాల్ బేబీ. అవునా? హీఈస్ లైక్ ఎ స్మాల్, లైక్ మా అబ్బాయి ఎలా ఉంటాడు అలా ఉంటాడు ఆయన. అవునా? వెరీ స్వీట్ పర్సన్. లైక్ అంటే జనాలు బయట అందరికి ఆయన అగ్రెసివ్నెస్ చూసి ఉంటుంది, కానీ హీఈస్ లైక్ స్మాల్ బేబీ. సో డాడ్ ఈస్ వెరీ గుడ్ ఎట్ దాట్. మీరు ఆయన సినిమాలు, నాకు ఇష్టమైన సినిమాలు లాయర్లో సీతయ్య, ఈ 2 సినిమాల్లో యూ మస్ట్ సీ హిమ్. లైక్ వా, I've seen all of them. రౌద్ర రూపం ఇలా చేయొచ్చా అని హీ షో ద పీక్. Yeah. బాబాయ్ చిన్నప్పటి నుంచి హీ హాస్ అ డిఫరెంట్ స్కిల్. ఈ 2 బేసిస్ లో తీసుకుంటే ఈయనొకటి. Okay, I'll accept. థ్యాంక్ యూ. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఆర్ ఇళయరాజా? ఇళయరాజు. మీకు నచ్చిన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, మణిరత్నం? 2 డిఫరెంట్ ఎరాస్ అక్క. నాకు బొబ్బిలి పుల్లె ప్రాణం. ఆ ఎండ్ బిట్ ఉంటుంది, దట్ ఈస్ ఎక్సలెంట్. అది మణిరత్నం గారు కూడా తీయలేరు. మణిరత్నం గారు గురువు తీశారు. దాసరి నారాయణ అంకుల్ని నేను గురువు గారిని అది తీయగలుగుతారు లేదా నేనేమంటాను, ఐ డోంట్ నో. బట్ ఆయన మూవీ నాకు, అంటే ఆయన చాలా సినిమాలు తీశారు, బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బొబ్బిలి పులి. ఓకే.
ఈవెన్ నౌ సినిమా మొత్తం చూడండి అసలు నేను ఆ ఉట్టి ఆయన పెట్టిస్తా. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. ఇంత ఓపెన్ గా ఫ్రాంక్ గా అసలు ఎంత బ్యూటిఫుల్ గా అన్ని చెప్పావో. వాట్ ఎ గ్రేట్ హార్ట్ యూ హ్యావ్. ఐ విష్ యూ గాడ్ స్పీడ్ అండ్ గాడ్ సక్సెస్.